హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 21న జరిగిన సెకండ్ షిఫ్ట్ 20 క్వాంట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, లెంత్ ఆఫ్ సైడ్ ఆఫ్ ఏ క్యూబ్. ఓకే, 14 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 14 cm ఇచ్చాడు క్యూబ్కి. అయితే ఎల్ఎస్ఏ అడిగాడు. ఎల్ఎస్ఏ ఫార్మ్ ఏంటి? 4a². ఏ ఎంత? 14 అంటే 14² 196 × 4 4 6 24 8 784. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్. ఓకే, ఒక ఆర్టికల్ యొక్క ఎంపీ ఇచ్చాడు, ఎస్పీ ఇచ్చాడు. అయితే డిస్కౌంట్ పర్సెంటేజ్ అడిగింది. డిస్కౌంట్ పర్సెంటేజ్ ఫార్ములా ఎంపీ మైనస్ ఎస్పీ బై ఎంపీ ఇంటూ 100. అయితే ఈ రెండు డిఫరెన్స్ చూద్దాం. 6600 4752 8 4 18 1. ఓకే, ఇది డిఫరెన్స్ అంటే పైన వేసుకుందాం. 1848 బై ఎంపీ కింద ఉండరు కాబట్టి ఇంటూ 100 పర్సెంటేజ్ అడిగాడు. సింప్లిఫై చేస్తే ఈ జీరోస్కి ఈ జీరో 11 6 11 1 11 ఇంకా 74 ఉంటే 11 6 11 8 6తో 6 12 6 8 నాకు 28% ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది 16 1 16 200 డివైడెడ్ బై ఉంటుంది. తర్వాత ఈ రెండు గుణిస్తే 4 2 4 3 12 120. ఇది మైనస్ కాబట్టి ఇందులో ఆ మైనస్ చేస్తే 4400 నుంచి 200 తీస్తే 4200 ప్లస్ 128 4328. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ సెల్లింగ్ ఏ బుక్ ఎట్ 5/12 ఆఫ్ ద మార్కెట్ ప్రైస్. ఓకే, 5 అనేది ఎస్పీ అయితే 12 parts అనేది మార్కెట్ ప్రైస్ అన్నది. అప్పుడు దేర్ ఈజ్ ఏ లాస్ ఆఫ్ 50%. ఓకే, లాస్ 50% ఉంది అంటే సిపి 50 అయితే, సారీ లాస్ అన్నారు కదా అంటే ఎస్పీ తక్కువ ఉంటుంది. ఎస్పీ 50 అయితే సిపి 100 అవుద్ది. 50% అప్పుడు లాస్ అంటే 1/2 రేషియోలో ఉండాలి. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎస్పీ 5x అనుకున్నాం, ఎంపీ 12x అనుకున్నాం కదా. ఇప్పుడు సిపి మనకు కావాలి. సిపి 2 parts అయితే ఎస్పీ 1 part. ఎస్పీ అంత 5x, 1 part 5x అయితే 2 parts 10x. ఇప్పుడు వాడు ఏం అడిగాడు? రేషియో ఆఫ్ ఎంపీ బై సిపి. ఎంపీ అంత 12x బై సిపి 10x. ఎక్స్కి ఎక్స్ కట్ అయితే 2 6 2 6/5 కన్ఫ్యూజ్ అవ్వకండి 5/6తో. నెక్స్ట్, జాన్ డిపాజిటెడ్ $1000 ఇన్ ఏ బ్యాంక్ అకౌంట్ విత్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ మీద 5% రేట్కి జాన్ అనేవాడు $1000 డిపాజిట్ చేశాడు. అయితే ఇంట్రెస్ట్ ఎంత అడిగాడు? టైం కూడా ఇచ్చాడు 2 yearsకి. ఇంట్రెస్ట్ I ఈజ్ ఈక్వల్ PTR/100 మనకు తెలిసిన ఫార్ములా. P ఎంత అనుకున్నాం? 1000 ఇచ్చాడు. T 2 yearsకి, R 5% బై 100. ఈ జీరోస్కి ఈ జీరోస్ పోతే 5 10 × 10 $100. 100 ఆప్షన్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్. ఫస్ట్ డివైడెడ్ బై చేసుకుంటే 8 8 64. ఇది 3 6 మైనస్ అంటే ఇక్కడ ప్లస్ 2 మిగులుతుంది. ఈ 2 420 ప్లస్ 2 422. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ గెట్స్ 5% మోర్ దెన్ వి. యూ అనేది వి కంటే 5% మోర్ అన్నాడు. అంటే వి 100 అయితే యూ అనేది 120 అవుతుంది. సారీ 5% కదా, 105 అవుతుంది. అయితే వాట్ పర్సెంట్ వి లెస్ దెన్ యూ. అయితే వి అనేది యూ కంటే ఎంత తక్కువ అంటున్నాడు. ఇప్పుడు ఇది మనం సింప్లిఫై చేసుకుంటే 5 2 5 1 5 2 20. ఓకే, అంటే యూ 21 parts అయితే వి 20 parts. అయితే వి అనేది యూ కంటే ఎంత తక్కువ అంటున్నాడు. 1 తక్కువ. మనం పర్సెంటేజ్ అడిగాక ఎన్ని నుంచి తీసుకుంటున్నాం అదే అండర్లో కింద వేసుకోవాలి డినామినేటర్లో ఇంటూ 100. అంటే 121 4 84 ఇంకా 84 అంటే 16 మిగులుతుంది. 16 పాయింట్ పెట్టుకుంటే 0 24 116 8 166 అయిపోతుంది కాబట్టి 8 కంటే తక్కువ 7 ఉండాలి. ఓకే, 4.7. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ నెంబర్ ఆఫ్
యావరేజ్ ఆఫ్ 4 నెంబర్స్ 24 4 నెంబర్స్ సగటు 24. అయితే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ యావరేజ్ డబుల్ టు లాస్ట్ 2 నెంబర్స్. ఓకే, లాస్ట్ 2 నెంబర్స్ డబుల్ అంటే ఇది ఇది 1/4 అయితే ఇది 2 parts అవుతుంది. ఫస్ట్ 2 డబుల్ అన్నారు కదా, ఎక్స్ అనుకోండి కన్ఫ్యూజ్ లేకుండా. అంటే ఫస్ట్ 2 యావరేజ్ 2x అయితే లాస్ట్ 2 యావరేజ్ ఎక్స్ అవుతుంది. లాస్ట్ 2 యావరేజ్ ఎక్స్ అవుతుంది. అయితే సమ్ మనకు కావాలి. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ లాస్ట్ 2? ఈ రెండింటి సమ్ అడిగారు. సమ్ ఫార్మ్ ఏంటి? నెంబర్స్ ఇంటూ యావరేజ్. అంటే నెంబర్స్ 2 ఉన్నాయి, యావరేజ్ ఎక్స్ 2x. దీనిది సమ్ 2 4x. ఇది 96. అంటే ఈ 6x ఈజ్ ఈక్వల్ టు 96 అవుతుంది. అంతే కదా. అంటే 6x ఈజ్ ఈక్వల్ టు 96. అయితే ఎక్స్ ఎంత అవుతుంది? 6 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16. వాడు ఏమడిగాడు? సమ్ ఆఫ్ అడిగాడు. సమ్ ఆఫ్ లాస్ట్ అంటే 2x. ఎక్స్ 16 అయితే 2x ఎంత అవుతుంది? 32 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 11? ఓకే, డివిజిబుల్ కాదు, నాట్ డివిజిబుల్. 11కి డివిజిబిలిటీ రూల్, మనం తీసుకునే నెంబర్లో ఉండే డిజిట్స్ సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు ఉంటాయి కదా, సరి సంఖ్యల స్థానాలన్నీ కలిపి బేస్ సంఖ్యల స్థానాలన్నీ కలిపి మైనస్ చేస్తే మనకు 0 అయినా 11 మల్టిపుల్ అంటే 11 ఆర్ 22 అలా రావాలి. ఒకసారి ఆప్షన్ ద్వారా చెక్ చేద్దాం. 5 2 6 8 5 3 8 8 మైనస్ 8 0. ఓకే, ఇది డివిజిబుల్ అవుతుంది. 5 2 7 మైనస్ 7. ఓకే, డివిజిబుల్ అవుతుంది. 8 10 అంటే 2 వస్తుంది, ఇది అవ్వదు. 2 2 4 7 15 15లో 4 11. ఇది కూడా అవుతుంది. అంటే ఆప్షన్ 3 రైట్, నాట్ డివిజిబుల్. ఈ 3 కూడా డివిజిబుల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 4/5 ఆఫ్ a 4/5 ఆఫ్ a ఈజ్ ఈక్వల్ 2/5 ఆఫ్ b. ఈ b ఇటు తీసుకెళ్ళి ఈ ఏని ఈ 4/5 నాట్ తీసుకొస్తే a/b. ఈ b ఇటు వెళ్తే బై అవుతుంది కదా, b ఈజ్ ఈక్వల్ టు 2/5. 4/5 ఇటు వస్తే రివర్స్ అవుతుంది కదా, 5/4. ఈ 5కి 5 2 1 2 1/2 ఆన్సర్. 1:2 2:1 కూడా ఉంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ సింప్లిఫికేషన్. ఫస్ట్ బ్రాకెట్లో చేసుకుంటే 5 5 9. ఓకే, 42 ప్లస్ 43 మైనస్ 6 4 24 ఇంటూ 9. ఫస్ట్ ఇంటూ చేయాలి కదా, 9 4 36 9 18 216 మైనస్ ఈ రెండు కలిపితే 85 తీస్తే 1 11లో 3 మైనస్ 131. ఓకే, బార్డ్నర్స్ ప్రకారం అది. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్. ఓకే, ఏబి ఇద్దరు కలిపి ఏబి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్. ఏబి కలిపి ఇన్ని రోజుల్లో చేస్తారు, బీసీ కలిపి 12.5 డేస్లో చేస్తారు, సిఏ కలిపి 16/3 డేస్లో చేస్తారు. బై వర్కింగ్ టుగెదర్ వాళ్ళందరూ కలిసి 2 డేస్లో ఎంత వర్క్ అంతేనా. బై వర్కింగ్ టుగెదర్ వాట్ పార్ట్ ఆఫ్ ద సేమ్ వర్క్ విల్ ఆల్ 3 క్యాన్ ఫినిష్ ఇన్ 2 డేస్. ఓకే, 2 రోజుల్లో వాళ్ళందరూ కలిపి ఎంత పని పూర్తి చేస్తారు అని అడిగాడు. అయితే ఏబి ఏ ప్లస్ బి 14/3 రోజులు, బి ప్లస్ సి 12/5 డేస్, సి ప్లస్ ఏ 16/3 డేస్లో చేస్తారు. అయితే టోటల్ వర్క్ మనకు కావాలి. టోటల్ వర్క్ అంటే 14 12 16కి ఎల్సిఎం 2 7 2 6 2 8 7 2 3 2 4 2 4 4 7 28 ఇంటూ 2 4 20 12 12 96 24 33 336 అనేది టోటల్ వర్క్. ఓకే, ఇది టోటల్ వర్క్. అయితే ఇప్పుడు పర్ డే ఎన్ని యూనిట్స్ చేస్తారు? 14 14 28 14 56 24 ఇంటూ 3 360 72 యూనిట్లు. 12 24 28 28 ఇంటూ 5 140 యూనిట్స్. 16 32 21 ఇంటూ 3 63 యూనిట్స్. ఓకే, అయితే ఇది పెర్ డే చేసే వర్క్. ఎవరెవరు? 2 సార్లు ఏ ప్లస్ బి, బి ప్లస్ సి అంటే 2 సార్లు ఏ 2 సార్లు బి 2 సార్లు సి, 2 కామన్ తీసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి చేసే వర్క్ ఇది. ఎంత? ఈ 3 కలిపితే 140 210 210 ప్లస్ 275 275
2 బ్రేక్ చేస్తారు. అయితే 1 డే కోసం అయితే ఈ 2 ఇటు వెళ్తే బై 2 అవుతుంది. ఇది ఓకే మరి అవసరం లేదు. వాడు అడిగింది కూడా 2 డేస్లో చేస్తారు అన్నాడు. ఇది 2 కదా, సరిపోయింది. అంటే 2 డేస్కి 1 డే 2 డేస్కి వీళ్ళు 275 యూనిట్స్ చేస్తారు. అయితే సేమ్ వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తారు అన్నారు. అంటే 275 బై టోటల్ వర్క్ కింద వేసుకోవాలి 336. అదే ఆన్సర్ 275 336. ఓకేనా? ఈ 2 డేస్ అడిగాక డైరెక్ట్ చేసేవచ్చు. ఇంకా మీకు కన్ఫ్యూజ్ అంటే బై 2 వేసుకుని ఇంటూ 2 వేస్తే 2 ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఫోర్త్ ప్రొపోర్షన్ అన్నాడు. ఏ బై బి ఈజ్ ఈక్వల్ సి బై డి. అయితే డి అడిగారు ఫోర్త్ ప్రొపోర్షన్. ఇది ఏ బి సి అనుకోండి. డి అడిగితే ఈ బి అటు వెళ్ళి డి ఇటు వస్తే డి ఈజ్ ఈక్వల్ సిబి బై ఏ. ఓకేనా? సి అంత 15, బి అంత 120 బై ఏ 30. 15 ఒకట్ల 15 2 ఒకట్ల 2 60 ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఫస్ట్లీ ఇంక్రీజ్డ్ బై 20%, నెక్స్ట్ డిక్రీజ్. ఓకే, ఫస్ట్ ఏదో ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని 100 అనుకోండి. ఫస్ట్ 20% ఇంక్రీజ్ అయింది అంటే 120 బై 100. దెన్ డిక్రీజ్ అయింది ఎంత? ఏ నెంబర్ అయినా 100 కదా, 20 పెరిగితే 120, తర్వాత 30 తగ్గిందంటే 70 బై 100. అప్పుడు ఆ నెంబర్ ఏమవుతుంది? ఈ 2 జీరోస్ ఈ జీరో పోతే ఈ 100కి 100 పోతే 1284. అయితే ఇది ఫైనల్ నెంబర్. అయితే వాడు ఏమడిగాడు? పర్సెంటేజ్ ఆఫ్ ఇనిషియల్. అదే ఫైండ్ వాల్యూ ఆఫ్ ఏ విత్ ఇనిషియల్ అన్నది. ఇనిషియల్ ఎంత? 100 అంటే బై 100. పర్సెంటేజ్ అంటే ఇంటూ 100. 100 పోతే మళ్ళీ 84% ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ పాయింట్ పి నుండి ఎక్స్ వాక్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 12 km/h. ఎక్స్ అనేవాడు 12 km గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు. 6 గంటలు వెళ్ళాడు అంటే 84 కిలోమీటర్లు ఆల్రెడీ వెళ్ళాడు కేఎం. అయితే వై ఆల్సో స్టార్టెడ్. వై అనేవాడు కూడా స్టార్ట్ అయ్యాడు, కానీ ఆఫ్టర్ 6 hours స్టార్ట్ అయ్యాడు. అంటే ఇతను ఎక్స్ అనేవాడు 84 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత వై అనేవాడు స్టార్ట్ అయ్యాడు. ఓకే, అప్ సైకిల్ ఎంత? 16 km స్పీడ్తో వెళ్ళాడు. అయితే హౌ ఫార్ ఫ్రమ్ స్టార్టింగ్. ఓకే, ఈ పీ నుంచి ఎంత దూరంలో అతను ఎక్స్ని కొలుస్తాడు అని అడిగారు. యాక్చువల్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఎంత? 4 km. అంటే వై అనేవాడు 4 కిలోమీటర్లు స్పీడ్గా వెళ్తున్నాడు. ఇతను స్టార్ట్ అయ్యేసరికి ఆల్రెడీ ఎక్స్ అనేవాడు 84 కిలోమీటర్లు వెళ్ళాడు. అంటే ఈ 4 కిలోమీటర్లు అంటే ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ అని అంటారు. ఎస్ రిలేటివ్ స్పీడ్ ఇది కూడా ఒకే డిస్టెన్స్లో వెళ్తున్నారు కాబట్టి S1 - S2 అంటే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ 4. 4 8 4 అంటే 21 hours కలుస్తాడు. కానీ వాడు అవర్స్ ఇవ్వలేదు, ఎన్ని కిలోమీటర్లో అడిగాడు. అంటే వాడు స్టార్ట్ అయ్యేవాడు 16 km/h 21 km వెళ్ళాడు. 21 hours వెళ్ళాడు. అంటే 21 hours 16 km/hలో వెళ్ళాడు. అంతేనా? సారీ, 4 కిలోమీటర్ల గ్యాప్. ఓకే, 12 96. సారీ, చాలా బ్లండర్ ఇక్కడ. యాక్చువల్గా 12 గంటలు 6 hours కదా, 12 5 72 కిలోమీటర్లు వెళ్ళాడు. ఇక్కడ గ్యాప్ 4. ఓకే, 4 1 4 18 గంటల్లో మీట్ అవుతుంది. 18 గంటలు గంటకి 16 కిలోమీటర్లకి వెళ్తే ఎంత టైంలో వెళ్తాడు? గుణించేయడమే. 18 × 16 16 8 128 16 28 288 కిలోమీటర్లు. కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ సిపి ఆఫ్ 5 shots is సేమ్ అంటే ఈక్వల్ టు ఎస్పీ ఆఫ్ 3 shots. ఓకే, సిపి ఆఫ్ 5 shots ఈక్వల్ టు ఎస్పీ ఆఫ్ 3 shots. అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగారు. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇది ఎస్పీ తీసుకోవద్దాం. సిపి బై ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 3/5. అంటే 3 units సిపి అయితే ఎస్పీ 5 units అంటే 2 units లాభం. కానీ పర్సెంటేజ్ అడిగారు. అంటే పర్సెంటేజ్ ఎప్పుడు కూడా ఇక్కడ సిపి కదా ప్రాఫిట్ పర్సెంటేజ్, కాబట్టి 3 పర్సెంటేజ్ అన్నారు కాబట్టి 100. అంటే 2/3. 1/3 అయితే 33.33%. కాబట్టి 2/3 అంటే 66.66%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ 1/3 2/3 అవి మీరు కంటెస్ట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. దేర్ ఆర్ 2 numbers such that ఫస్ట్ నెంబర్ ఈజ్ హాఫ్ ఆఫ్ సెకండ్ నెంబర్. ఓకే, ఏ బి 2 నెంబర్లు ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ హాఫ్. అంటే ఇది 2x అయితే ఇది x అవుతుంది. ఓకే, దేర్ యావరేజ్ 15. యావరేజ్ 15 అంటే ఈ రెండు కలిపితే సమ్ ఎంత అవుద్ది? 15 × 2 30.
అంటే ఈ రెండు కలిపితే 30 అంటే 3x = 30, x = 10. ఓకే, ఏమడిగారు? వాట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్ ఎంత అనుకున్నాం? ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 10 అంటే 7. సరిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్టే కానీ హాఫ్ ఇయర్లీ ఆన్ రిసీవ్డ్. ఓకే, సమ్ 22,000 ఇచ్చాడు, టైం కూడా 2 years ఇచ్చాడు. ఓకే, ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు. అయితే వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అడిగాడు. యాక్చువల్గా ఇది ఫార్ములా ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాక్చువల్గా అమౌంట్ ఈక్వల్ టు P × 1 + R/100 ఇంటూ టైం. ఓకేనా, అదే ఓవర్ టు టైం. అయితే ఇప్పుడు చేస్తా. అమౌంట్ ఎంత? ఇది ప్లస్ ఇది కదా, అంటే 22,000,102,102 2.01223. ఇది అమౌంట్ అంటే 322,102/10 వేసుకుంటా, పాయింట్ తీసేయడం. = P ఎంత? 22,000. ఓకే, 1 + 100 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 100 + R/100 అని రాసుకోవచ్చు. 100 + R/100. T అంటే టైం, అంటే ఎన్నిసార్లు రొటేషన్ అవుతుంది? 2 times అని. 2 years కదా. యాక్చువల్గా ఇది ఓకే, ఫస్ట్ 4 times చేయాలి, ఎందుకంటే హాఫ్ ఇయర్లీ కదా. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ 2 years అనుకున్నాం, తర్వాత ఆఫ్ చేద్దాం. అయితే 11/22, 11/22, 11/22, 11/999, 11/22, 80, 11/8, 11/2. ఓకే, మళ్ళీ 2,000, 2 1 2 1. ఓకే, ఈ 0 ఇక్కడికి వెళ్తే మరి ఎక్స్ట్రా 0 అవుతుంది. ఇది ఇంటూ ఉంది కదా, ఇటు వస్తే బై అవుతుంది. ఇక్కడ చేస్తాను, ప్లేస్ అక్కడ లేదు కదా, ఇక్కడ చేస్తాను. 14641/4 0 = 100 + R/100 స్క్వేర్. ఇది దేనికి స్క్వేర్గా ఉందో, ఈ పాయింట్ ఏ స్క్వేర్ ఉందో చూసుకోవాలి. యాక్చువల్గా ఇది 100 స్క్వేర్, అంటే ఇది 100కి ఎక్కువ ఉంటుంది. 110 అంటే 121 రావాలి, కానీ 14 ఉంది. అదే 120 అంటే 144. ఓకే, 120 దగ్గర ఉంది. 120 లాస్ట్లో 1 ఉండాలంటే 1 కానీ 9 కానీ రావాలి. 1కి చూద్దాం, అంటే 151కి ఫస్ట్ చూద్దాం. 151 × 151, 1 5 1 5 0 అయిపోతుంది. 6 ఓకే, 121 అవుతుంది. 121 × 121, 1 2 2 2 4 6. ఓకే, అవుతుంది. అంటే ఇది 121 స్క్వేర్. అంటే 121/100 స్క్వేర్. అయితే యాక్చువల్గా ఇక్కడ కన్ఫ్యూజ్, ఇప్పుడు మార్చాలి తప్పదు. ఇది 2 years 2 rotations అన్నాం, కానీ హాఫ్ ఇయర్లీ చేసుకున్నాడు కాబట్టి ఇది 4, ఇది 2 అవుతుంది. మళ్ళీ దీన్ని ఇంకా చేసుకుంటే 11/10 స్క్వేర్ కదా, అంటే ఇది 4 అవుతుంది. ఈ 4కి 4 పోతుంది. ఇప్పుడు 11/10 = 100 + R/100 మిగులుతుంది. ఈ 0కి 0 పోతుంది. ఈ 0 ఇటు వెళ్తే 110 అవుతుంది. 110, ఈ 100 ఇటు వెళ్తే 110, ఈ 100 ఇటు వెళ్తే మైనస్ అవుతుంది. = R, అంటే R = 10%. ఆప్షన్స్ ఏమున్నాయి? ఓకే, ఈ 4 ఉన్నాయి. యాక్చువల్గా ఏంటి, ఈ 10% అనేది హాఫ్ ఇయర్లీ. ఇక్కడ హాఫ్ ఇయర్లీ అన్నారు కదా, అదే మనకి ఇయర్లీ అంటే × 2 అంటే 20% వస్తుంది ఆన్సర్. ఓకేనా, ఇది నేను మొత్తం రఫ్ చేస్తున్నాను, మీరు పాజ్ చేసి చూసుకోండి. అంటే 20% ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కొద్దిగా పెద్ద క్వశ్చన్, మీరు స్కిప్ చేసినా పర్లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్లో టైం ఉంటే చేయండి. ఇలాంటి ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 hours. ఓకే, B + C అదే పని 21/4 daysలో చేస్తుంది. C + A అదే పని 7/2 daysలో చేస్తుంది. అయితే
బి ఎలోన్ ఎన్ని రోజుల్లో చేస్తుంది అంటే టోటల్ వర్క్ ఎప్పుడు కూడా ఎల్సిఎం అని తెలుసు కదా, 6, 21, 7, సారీ ఇది కూడా 7 అయితే ఇంకా ఈజీ అవుతుంది మనకి, 21 అవుతుంది టోటల్ వర్క్ ఎల్సిఎం. 7 ఒకట్ల 4ల 7 3ల 6ల. ఓకే, అయితే 7 3ల 21. సింపుల్ మిస్టేక్లు అవుతున్నాయి. A ఈజ్ ఈక్వల్ టు 3, B ప్లస్ A ప్లస్ C అన్నాడు 6, A 3 అయితే C కూడా 3 అవుతుంది, అంటే ఇక్కడ 3 అయితే ఇక్కడ 1 అవుతుంది, 4 కదా, ప్లస్ 2 కలిపి. సో అంటే B ఈజ్ ఈక్వల్ టు 1. వాడు ఏమడిగాడు, B ఎల్లోని చేస్తే అంటే రోజుకి ఒక యూనిట్ చేస్తే టోటల్ వర్క్ అంటే 21 ఆన్సర్, 21 అవర్స్. ఓకే, అవర్కి ఒకటి, సారీ రోజుకి. లాస్ట్ క్వశ్చన్,